బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు వచ్చేసింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే 12వ వారంలోకి అడుగుపెట్టింది. అంటే ఇక 3 వారాల్లో ఈ షోకు ఎండ్ కార్డ్ పడనుందన్నమాట. కాగా గతవారం బిగ్ బాస్ హౌస్లో అంతా ఫ్యామిలీ వీక్ సాగింది. వీకెండ్స్లో కంటెస్టెంట్స్కు రిలేటివ్స్, సెలబ్రిటీలు వచ్చి సందడి చేశారు. ఇక ట్విస్ట్ ఏంటంటే గతవారం ఎలిమినేషన్ జరగలేదు. సంజన, దివ్య డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ సేవ్ అయ్యారు. ఇక 12వ వారం ఎలిమినేషన్స్కు సంబంధించి సోమవారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. అయితే ఈసారి చాలా డిఫరెంట్గా నామినేషన్స్ ప్రక్రియను ప్లాన్ చేశారు. ఒకటి బ్యాలెట్ ఓటింగ్ పద్ధతిలో ప్రైవేట్గా, మరొకటి అందరి ముందు ఓపెన్గా కారణాలు చెప్పి నామినేట్ చేయడం. అయితే 2 పద్ధతుల్లో నామినేషన్స్ జరిగినా ఈ ప్రక్రియ ఎప్పటిలాగే ఒక మినీ యుద్ధాన్ని తలపించింది. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఏకంగా 8 మంది నామినేషన్స్లో నిలవడం గమనార్హం. తనూజ, కళ్యాణ్ పడాల, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, డిమాండ్ పవన్, సంజన, దివ్యనికిత, భరణి 12 వారం నామినేషన్స్లో నిలిచారు. జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి కెప్టెన్ అయిన కారణంగా బిగ్ బాస్ తెలుగు 12వ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది. కాగా ప్రస్తుతం ఈ 8 మందిలో సంజన, దివ్యలే డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం. ఎందుకంటే గతవారం వీరిద్దరికే తక్కువ ఓట్లు పడ్డాయి. దాదాపు ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి. అయితే అదృష్టం కొద్దీ ఇద్దరూ సేవ్ అయ్యారు. అయితే ఈ వారమాత్రం అలాంటి పరిస్థితి ఉండబోదని తెలుస్తోంది. దివ్య నికిత హౌస్లో ఫైర్ బ్రాండ్గా మారిపోయింది కాబట్టి ఆమె సేవ్ అయ్యే ఛాన్సుంది. కానీ సంజన మాత్రం బ్యాగ్ సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి ఇద్దరూ ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.